ఈరోజు మార్నింగ్ అయితే మేము 5 o'clock అయితే లేచాము మెలకు వచ్చి. అక్కడి నుంచి కొద్దిసేపు అటు ఇటు పొర్లై వెంటనే రెడీ అయిపోయామన్నమాట. జస్ట్ ఇప్పుడే మేము ముగ్గురం అయితే స్నానం చేసాము. సాత్విక్ అయితే ఇంకా స్నానం చేస్తున్నాడు. ఆల్మోస్ట్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాము. ప్యాక్ చేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసరికి 12:30 అవుతుంది. లిఫ్ట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా సాత్విక్ ధన ఇంకా బయటికి రాలేదు. ధనది కూడా అయిపోయింది. సాత్విక్ది కొంచెం లేట్ ఉంది. సో అందుకని ఏంటిదిరా నువ్వే ఫస్ట్ వస్తావులే. ఇదిగో బయట ఇలా ఉంది ఎండ. రిషి ఇక్కడ తన ఫేవరెట్ బైక్ ఉందని చెప్పేసి ఒక వీడియో తీయమని ఒక ఫోటో తీయమని చెప్పేశాడు. అందుకని ఒక ఫోటో దిగి దాని మీద ఫుల్ ఫోజులు కొడుతున్నాడు అనమాట. ఏం బైక్ రిషి ఇది? MT-15 అంట ఈ బైక్. చూడడానికి బాగానే ఉంది. అదేనా ఇది హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళది అనుకుంటా. ఇదన్నమాట మేమున్న హోటల్ పరిసరాలు. ఇక్కడ కింద పార్కింగ్ అయితే బాగుంది, సెల్లర్లో అనమాట. ఇది మేమంతా ప్యాక్ అయిపోయింది. ఇంకా దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం. దానికిరా తీసేయాలిదా. ఇప్పుడే మేము కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈరోజు నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేస్తున్నారంట. అందుకే ప్రతి ఒక్క గుడిని ఇలా బాగా అలంకరించారు. చాలా చాలా బాగుందన్నమాట. డెకరేషన్ పూలతోటి చాలా బాగా చేశారు డెకరేషను. గుడి బయట నుంచి చూస్తుంటేనే చాలా బాగుంది. అసలు యాక్చువల్గా నైట్లో అయితే చాలా బాగుంటుంది. లైటింగ్ అదంతా నైట్ వ్యూ చూస్తే ఇంకా బాగుంటుంది. అంత బాగుంది. చూసారు కదా పూలు ఇవన్నీ రియల్ పూలే అనమాట. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. పూలతోటే డెకరేట్ చేశారనమాట. ఇప్పుడే మాది దర్శనం కూడా అయిపోయింది. దర్శనం చేసుకున్న తర్వాతనే నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫోన్ కలెక్ట్ చేసుకొని కొంచెం లోపలికి వచ్చేసి ఇలా వీడియో తీస్తున్నాను. లోపల టెంపుల్ని అయితే తీయకూడదు కాబట్టి ఇక్కడి నుంచే పైన అలా తీస్తున్నాం. గోపురం చూసారు కదా ఎంత బాగుందో. అసలు డెకరేషన్ చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగా డెకరేట్ చేశారు. ఇక్కడైతే బయట చూడండి అసలు వెంకటేశ్వర స్వామిని ఎలా డెకరేట్ చేశారు. పక్కనే కోనేరు చూసారు ఎంత బాగుందో. కోనేరులో నీళ్ళు అయితే క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నమాట. చూస్తుంటే ఒక ఆకు కానీ ఒక్క డస్ట్ కానీ ఏం లేదు, అంత బాగున్నాయి అన్నమాట. ఇక్కడ సాత్విక్ రిషి కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ అయితే ఎంత క్లియర్గా ఉన్నాయంటే అసలు బ్లూగా ఎంత బాగున్నాయంటే ఎంత బాగున్నాయి. చూసారు కదా అసలు. పాపం వీళ్ళు ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నారనమాట. సంగీత వాయిద్యాలు అవన్నీ వాయిస్తున్నారు. కానీ చూసేవాళ్ళు మాత్రం ఎవ్వరూ లేరు. వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. అసలు ఇంత మంచిగా డెకరేట్ చేసి ఇంత బాగా సెటప్ చేస్తే ఒక్కళ్ళు లేరనమాట. కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మేము కొండ మీదకి అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడు తిరుపతిని వచ్చాము. లంచ్ చేసుకోవాలని అనుకుంటున్నాము. చూద్దాం, ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా లంచ్ దొరికితే తినేద్దాము, లేదా డైరెక్ట్ పైకి వెళ్ళేసి వెంటనే దర్శనానికి అయితే వెళ్ళాలి. మాకైతే నైట్ 9 o'clock ఇచ్చారు, కానీ ఇప్పుడు టైం 2 అవుతుంది. అయినా కానీ పైకి వెళ్తున్నాము. ఒకవేళ రానిస్తే ఇప్పుడే దర్శనం చేసుకోవచ్చు కాబట్టి తొందరగా. జస్ట్ ఇప్పుడే అలిపిరికి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడైతే క్రౌడ్ చూస్తే బాగానే ఉన్నాయి. కార్లు చాలా ఉన్నాయన్నమాట చెకింగ్ పాయింట్ దగ్గర. మరి పైన ఎలా ఉందో సిచ్యువేషన్ అయితే ఒకసారి చూడాలి. ఈ రాయిలో వెంకటేశ్వర స్వామి యొక్క రూపం అయితే కనిపిస్తుంది. మీరు గమనించి చూసారంటే కొంచెం జూమ్ అయితే చేస్తాను. నాకు సరిగ్గా ఇక్కడి నుంచి సరిగ్గా కెమెరాకి కనిపించట్లేదు. ఇప్పుడు చూడండి బాగా కనిపిస్తుంది అనమాట. సేమ్ వెంకటేశ్వర స్వామి అలా చూస్తూ ఉన్నట్లుగా ఉంటుందన్నమాట. అది చూసారా అంత బాగుందన్నమాట. న్యాచురల్గా నేచర్ ఏర్పడిన విచిత్రం అన్నమాట ఇది. సో దర్శనం అయితే మాకు 9 o'clock అయిపోయింది. చాలా చాలా తొందరగా అయిపోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే మాకు 9 o'clock ఎంట్రీ టైమే ఇచ్చాడు. అయినా కానీ మేము 9 o'clockకి దర్శనం చేసుకొని బయటికే వచ్చేసాము. ఆల్మోస్ట్ మాకు ఒక 4 hours దర్శనం అయిపోయింది. అందులో 3 hours మమ్మల్ని అయితే కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టి వెంటనే దర్శనానికి వదిలారు. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 9 అయిపోయింది. ఈలోపు ఇలా అయిందనమాట. వెంటనే మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి ఫోన్ తీసుకున్నాం అనమాట. అలా టెంపుల్ని కూడా ఒక 2 వీడియోస్ తీసుకుందామనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి చూసారా టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుందో.
గుడి నైట్ టైంలో చూసారా ఎంత వ్యూ, ఎంత అసలు చూడడానికి ఎంత బాగుందో. తిరుమల తిరుపతి వెంకటేశాయ నమః. సో నెక్స్ట్ మా ప్లానింగ్ ఏంటో అర్థం కావట్లేదు. మాకు ఎక్కడ రూమ్ అయితే లేదు. కిందికి వెళ్ళాలా లేకపోతే ఇక్కడే ఎక్కడన్నా ప్లేస్ చూసుకొని పడుకోవాలా అనేది ఆలోచిస్తున్నాము. క్రౌడ్ అయితే బాగానే ఉంది ఈరోజు. చూస్తాం, ఒకవేళ ఇక్కడ రూమ్ అయితే కష్టం ఇప్పుడు దొరకటము, లేదా ఎక్కడన్నా లాకర్ ప్లేస్ తీసుకొని అక్కడే పడుకున్నాం అనుకో, మార్నింగ్ లేచి కిందికి వెళ్ళిపోవటం బెస్ట్. నైట్ అయితే మ్యాక్సిమం ఇక్కడే పడుకుందామని చూస్తున్నాము. చూసారా వెంకటేశ్వర స్వామి వ్యూ పాయింట్ లాగుంది. ఇక్కడికి వచ్చి అందరు ఫొటోస్ దిగుతున్నారు. కానీ చూస్తుంటేనే చాలా చాలా బాగుందన్నమాట. ఇది డెకరేషన్ అంత బాగా చేశారు. సో దర్శనం కూడా మాకైతే ఎంత బాగా జరిగిందో అంత బాగా జరిగింది. అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శనం టైంలో అట్లీస్ట్ నాకు తెలిసి ఒక 5-10 సెకండ్స్ వరకు నేను అలాగే చూస్తూ ఉండిపోయాను. అంత నీట్గా కనపడండి. అదే విధంగా ఉంది ఈ వెంకటేశ్వర స్వామి ఈ వ్యూ కూడా అంత బాగుందన్నమాట. చూసారా లైటింగ్లో ఇలా ఉంది, లైటింగ్ లేనప్పుడు అలా ఉందన్నమాట. చూస్తుంటే చాలా చాలా బాగుంది కదా. నమో వెంకటేశాయ నమః. ఇది ఎక్కడో లేదండి, జస్ట్ తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి ముందే సైడ్లో ఉంటుందన్నమాట, రైట్ సైడ్లో. అది ఇక్కడ మొత్తం షెడ్ ఉంటుంది కదా, ఆ షెడ్ ఎదురుగానే ఉంటుందన్నమాట. చాలా బాగుంది. వీలుంటే మీరు కూడా వెళ్ళి చూడండి. సో మేమైతే ఇక్కడైతే ఈ దర్శనం అంతా అయిపోయింది. నెక్స్ట్ మేము భోజనం చేయాలి. అన్న ప్రసాదంకి వెళ్ళేసి భోజనం చేయాలని డిసైడ్ అయిపోయాము. సో ఇప్పుడు వెంటనే అన్న ప్రసాదానికి వెళ్ళాలి, టైం అయిపోయింది. ఎందుకంటే టైం కూడా అయిపోతే 11 దాటిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అందుకని ఆల్మోస్ట్ 10:30 10:40 అవుతుంది. వెంటనే వెళ్ళేసి భోజనం చేయాలి. అక్కడ భోజనం చేయకపోతే తర్వాత మాకు టైం దొరకదు కాదు కదా, భోజనం కూడా ఉండదు. సో వెంటనే అక్కడికి వెళ్ళేసి వెళ్ళిపోదాం. చలో వెంటనే భోజనానికి అయితే వెళ్ళిపోవాలి, లేదంటే టైం అయిపోతుంది. అక్కడ భోజనం అయితే దొరికే ఛాన్స్ ఉండదు. అది మిస్ అయిందంటే మాత్రము ఇంకా ఈరోజు భోజనం లేనట్టే. అందుకే ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ కూడా వెళ్ళిపోతున్నారు పడుకోవటానికి. డిన్నర్ అయితే చేసేసేయాలి. ఎందుకంటే మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు మేము, దర్శనం టైం అయిపోతుందని చెప్పేసి. అందుకని ఇప్పుడైతే వెళ్ళాలి. బాయ్ బాయ్ తిరుమల. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తానో ఏంటో. మళ్ళీ అంటే ఈ సంవత్సరం అయితే 2 సార్లు దర్శనం అయిపోయింది. 2025లో ఒకసారి, అంటే వితిన్ 6 monthsలోనే 2 సార్లు దర్శనం చేసుకున్నాను. ఇది నాకు చాలా హ్యాపీ కలిగించే విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే సంవత్సరానికి 2 సార్లు వచ్చాను కాబట్టి. అన్నప్రసాద సెంటర్కి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు క్రౌడ్ కూడా ఏమంత లేదు. మధ్యాహ్నం ఏంటి చాలా చాలా క్రౌడ్ ఉండేది. ఇక్కడ భోజనం చేయాలని చెప్పేసి లాస్ట్ 3-4 years నుంచి ట్రై చేస్తున్నాము, ఎప్పుడు అవ్వలేదన్నమాట. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ క్రౌడ్ చూసి భయం వేసి వెళ్ళిపోయేవాళ్ళం. అందుకని ఈసారి ఎలాగైనా ఇక్కడ భోజనం చేయాలి అన్న పట్టుదలతో ఉన్నాము. ఈసారి ఎంతమంది క్రౌడ్ ఉన్నా లేకపోయినా అయితే భోజనం అయితే చేయాలనే ఉద్దేశంతో ఈసారి వచ్చినాము. లక్కీగా వెంకటేశ్వర స్వామి దయ వల్ల కనీసం ఇలా చాలా క్రౌడ్ కాదు కదా, చాలామంది చాలా తక్కువ ఉన్నారు. దట్టు మ్యాక్సిమం నైట్ టైం కాబట్టి ఇంత తక్కువ మంది ఉన్నారేమో. ఈ ఫ్రేమ్ చూసారా ఎంత బాగుందో, చూస్తుంటేనే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి నిజంగా ఈ పెయింట్ వేసిన వాళ్ళకైతే హ్యాట్సాప్ చెప్పొచ్చు. అంత బాగా పెయింటింగ్ మాత్రం చాలా చాలా బాగుంది కదా, ఎక్సలెంట్ పెయింటింగ్ ఇదైతే. లోపలికైతే వెళ్తున్నాము. క్రౌడ్ అంతే నార్మల్గానే ఉంది, అంత హెవీగా అయితే ఏం లేదు. ఒకసారి మనమైతే లోపలికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని లోపలికి వెళ్ళి కూర్చున్నాము. వావ్, హాల్ అయితే ఫుల్ నిండిపోయింది. ఇక్కడ ఉన్నారు. ఇక్కడైతే మనమైతే హ్యాండ్ వాష్ చేసుకుందాము. హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత భోజనానికి సో అటు సైడ్ అయితే మనకు ఖాళీ ఉన్నాయి. చూసారు కదా ఎంత మంచిగా ఉందో. అది వాళ్ళు చెప్పిన కాడ కూర్చుందాం. నైట్ కాబట్టి అంత క్రౌడ్ ఏం లేదు. అందుకనే ఆకుల్లో మొత్తం పెట్టే ఉంచారు. అదే పెట్టుంటే కరెక్ట్ వేసుకున్నాం. పాయసం, ఇది ఒక వెజిటబుల్ కర్రీ, ఇది ఒక చట్నీ. పాయసం అయితే మొత్తం తినేసేసాను, చాలా బాగుందని చెప్పేసి. ఫైనల్గా మనకైతే అన్నము సాంబార్ అయితే వచ్చేసింది.
ఈ చట్నీ అయితే ఉంది చూడు, చాలా టేస్టీగా ఉందన్నమాట. సాంబార్ రైస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. క్వాలిటీ పరంగా చాలా బాగుందన్నమాట. భోజనం అయితే చేసాము, ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము. ఇక నెక్స్ట్ పడుకోవటం ఎక్కడ అనేది చూడాలి. ఇప్పుడు టైం వచ్చేసరికి 11:30 అవుతుంది. ఇప్పటికీ మేము ఇంకా పడుకోలేదు. వాళ్ళు ఏదేదో చిన్న చిన్న బొమ్మలు షాపింగ్ ఏదో చేస్తున్నారు. సో అందుకనే ఇంతవరకు మేమైతే పడుకోవట్లేదు. వెళ్ళి చూడాలి ఎక్కడ రూమ్ దొరుకుతుందా అనేది. రూమ్ అయితే వెతుక్కోవాలి. బాగా నిద్ర వస్తుంది. వీళ్ళేమో ఇంతవరకు అసలు ఏమీ రావట్లేదు అసలు. అందుకే నేను ఒక్కరినైతే కార్ దగ్గరికి వెళ్ళి అట్లీస్ట్ కార్లోనే ఒక 1 అవర్ అన్న పడుకుందామని చెప్పేసి వెళ్ళిపోతున్నా. చూస్తా. ఇది వ్లాగ్ ఈరోజు, తిరుమల వ్లాగ్. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.